రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు మొదటి విడత పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే అధికారులందరూ పూర్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మన గర్ల్స్ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రాంగణంలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటువైపుగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక్కడ నుంచి కూడా తమ గ్రామాలకు వెళ్లాల్సినటువంటి పోలింగ్ సంబంధించిన సిబ్బంది మరియు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏవైతే అన్ని పూర్తి చేశారు. మొత్తం మీద అక్కడ గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో పూర్తిగా అక్కడికి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, మిగతాకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తము 139 గ్రామాలు ఉన్నాయి. 139 గ్రామాల్లో కూడా 425 మంది బరిలో నిలిచబడ్డారు. ఇప్పటికే ఏకగ్రీవంగా కూడా 10 గ్రామాలు ఏకగ్రీవమే. మరోవైపు కూడా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన 151 మంది సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో కూడా 967 మంది బరిలో ఉన్నారు. మరోవైపు కూడా 14 స్థలాలు కూడా 14 గ్రామాల్లో కూడా ఏకగ్రీవం పూర్తి చేశారు. మరోవైపు కూడా జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా 106 మంది సర్పంచులకు గాను 321 మంది ఆ సర్పంచ్ స్థానాలకు పోటీ చేశారు. కేవలం 15 మంది మాత్రమే ఏకగ్రీవమయ్యారు. మరోవైపు వనపర్తి జిల్లాలో 87 స్థానాలకు గాను 290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 5 స్థానాలు మాత్రమే ఏకగ్రీవమే. మరోవైపు నారాయణపేట జిల్లాలో 97 స్థానాలకు గాను 169 మంది బరిలో ఉంచారు. 14 మంది మాత్రమే ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తమ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జిల్లా అధికారులు అన్నవి పూర్తి చేశారు. జిల్లాకు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి, అటు దానికి సంబంధించినటువంటి పోలింగ్ ఎలా వేయాలి, పోలింగ్ సంబంధించిన పత్రాలు కూడా సిబ్బందికి అందజేసి ఇక నుంచి కూడా పూర్తిగా గ్రామాలకు వెళ్ళేటట్టుగా చూస్తున్నారు. రేపు ఉదయం నుంచి కూడా 7 గంటలకు పోలింగ్ కేంద్రం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ నమోదు చేసుకోవడం, మరి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ ఓటు వేసేటువంటి ఏర్పాటు అయితే పూర్తి చేశారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ లెక్క ఉంటుంది. తర్వాత బరిలో కావాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ బరిలకు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపోవటములు అనేది కూడా మధ్యాహ్నము 1 గంట తర్వాత కూడా తేల్చేటట్టు ఉంటుంది. ఇటు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఇటు రూరల్ మండలం కావచ్చు, అది గండీడు మండలం కావచ్చు, 6 మండలాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తారు. ఇక్కడి నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా సంబంధించినటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు కూడా అటు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. సమస్యాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, సీఏలు కావచ్చు, సమస్యాత్మక గ్రామాలకి ఏర్పాట్లు పూర్తి చేసి అదేవిధంగా సిబ్బంది కూడా రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనున్నది. మధ్యాహ్నం తర్వాత కూడా ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ తప్పుతుంది. గ్రామాలలో ఇప్పటికే హోరాహోరీ ప్రచారాలు అయితే పూర్తి చేసుకున్నారు. మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాటు సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. అటు ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వాటికి కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి కూడా పోలీసు శాఖ కూడా అనేక చర్యలు తీసుకుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొదటి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలోనే అన్ని పోలీస్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.